హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు, కొత్తగూడెం. ఈరోజు అతి ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలని వచ్చాను నేను మీ దగ్గరికి. ఏంటో తెలుసా? అది త్వరలో తెలంగాణలో 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రాబోతున్నాయి. ఇవి ఒక రకంగా తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు కూడా పరీక్షా కాలమే. రిజల్ట్సే పరీక్షలు. చూడండి, పరీక్షలు రాయడం వల్ల కాదు. మరి ఈ పరీక్షల ఫలితాలు వచ్చాక చాలామంది పిల్లలు మనోవేదనకు గురి ఆత్మహత్యలు చేసుకుంటాం ఫెయిల్ అయ్యామని. దాని కారణాలు విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఏంటంటే, మీ పిల్లవాడు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉండాలని మీకు ముందు నుంచి తెలుసు. మీ పిల్లవాడు పాప పరీక్ష అయిపోయాక వచ్చి చెప్తుంది, మమ్మీ లేదా డాడీ నేను ఈ ఎగ్జామ్లో సరిగ్గా రాయలేకపోయాను, నేను ఊహించిన క్వశ్చన్లు రాలేదు, లేకపోతే నేను టైం సరిపోలేదు, లేకపోతే నాకు ఏదో టెన్షన్ ఉండి రాయలేకపోయినా మీకు ఆ రోజు చెప్పేశారు కదా. చెప్పేశాక మీరేం చేయాలి? పిల్లల్ని గ్యారంటీగా వీళ్ళకి అనుమానం ఉంది, పాస్ అయితే అదృష్టం, పాస్ కాకపోతే కూడా అదృష్టమే అనుకోవాలి. పిల్లల్ని అన్వయించాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, ఏం కాదమ్మా అని చెప్పాలి. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయండి. అంతేగాని మీరు పిల్లల్ని కానీ సూటిపోటు మాటలతోటని విమర్శించి వాళ్ళ హృదయాల్లో గుణపాల్లా గుచ్చి, లేకపోతే ఇంట్లో వేరే పిల్లలతోటి కంపేర్ చేసడం, పక్క పిల్లలతో కంపేర్ చేయడం, లేకపోతే అందరి ముందు కార్పొరేట్ కాలేజీల్లో చదివించాము, కాన్వెంట్ చదివించాము, లక్షలు ఖర్చు పెట్టాము, వేస్ట్ కాండిడేట్ అంతా డబ్బంతా బూడిద పోసే పన్నీర్ అని చెప్పి మాత్రం మీరు విమర్శించకండి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే విమర్శిస్తారో దానికే వాళ్ళు భయపడిపోతారు. అందరి ముందు పరువు పోతుందేమో, మా అమ్మ నాయన ఏమనుకుంటారో, అన్నదమ్ములు ఏమనుకుంటారో, చుట్టుపక్కల క్లాస్మేట్స్ టీచర్లు ఏమనుకుంటారో అని వాళ్ళు మానసిక సంఘర్షణకు గురవుతూ ఉన్నారు. సో పాత రోజులు కాదు ఇవాళ. పాత రోజుల్లో ఏంటంటే, మా రోజుల్లో మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్కి వెళ్తే మార్చి ఎంఎస్సి చదువుతాను అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. గవర్నమెంట్ కూడా ఆలోచించినాయి, పిల్లల్ని ఒత్తిడి తగ్గియాలని మే నెలలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పెడతా ఉన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీకి ప్రిపేర్ చేయండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఏ సబ్జెక్ట్లో అనుమానం ఉందో ప్రిపేర్ చదువుకోమని చెప్పండి. పిల్లల్ని పక్కన కూర్చోబెట్టండి, వాళ్ళ చేతులు మీ చేతిలో తీసుకోండి. నాన్న నువ్వే నాకు ముఖ్యం, అమ్మ నువ్వే నా ప్రాణం, నీకంటే ఏది ముఖ్యం కాదు. 100 ఏళ్ల జీవితంలో ఈ పరీక్షలను వస్తూనే ఉంటే పోతుంటే ఫెయిల్ అయినా మళ్ళీ మనం పాస్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, లేకపోతే ఈ సప్లిమెంటరీ రాసుకోవచ్చు అని చెప్పండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, పరీక్షల రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి 3 రోజుల వరకు మీరు పిల్లల్ని కనిపెట్టుకొనే ఉండండి. మీ వెన్నంటే వాళ్ళ వెన్నంటే మీరు ఉండాలి. ఏ క్షణంలో క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాబట్టి ఈ 3 రోజులు అనేది గోల్డెన్ అవర్ లాగా క్రూషియల్ టైం అన్నమాట. చిన్న తేడా వచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒక చర్యకి వెళ్ళిపోతుంది అనేసి. కాబట్టి వాళ్ళు కనిపెట్టుకుని ఉండండి, వాళ్ళు విన్నట్టు ఉండండి. ఆ రాత్రి మీరు మీ పక్కన పడుకోబెట్టుకోండి. రెండో రోజు ఉదయం కూడా లేచి వెంటనే మంచిగా ప్రశాంతంగా మాట్లాడండి, నవ్వుకుంటూ, బాబు ఇవాళ ఏంటి రెస్టారెంట్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అని అడగండి. అంటే వాళ్ళకి ఫెయిల్ అయ్యామనే భావాన్ని మనసులో తీసేసేయండి. తీసేసి ఏమీ కాదు, మా అమ్మ మా నాన్న నాకు విన్నంటూ ఉన్నారు, సపోర్ట్ ఉందని చెప్పండి. మీరు ఎన్నో గుళ్ళు గోపురాలు పూజలు చేసి చర్చిలకి మసీదులకు వెళ్ళి ఈ పిల్లల్ని కన్నారు, వాళ్ళు మీరు కన్నా బిడ్డలు, మీ పేగు బంధం అని మర్చిపోకండి. ఎవరింట్లో అయినా పిల్ల ఆత్మహత్య చేసుకుందంటే దానికి తల్లిదండ్రులే బాధ్యులు, కానీ వేరే వాళ్ళు కాదు. కానీ ఆ బాధ మీరు జీవితాంతం కడుపు కోత కింద మిగిలిపోతుంది. అలా ఉండకూడదంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మీ పిల్లవాళ్ళని పిలవండి, కూర్చోబెట్టుకోండి, వాళ్ళకి అన్న వచనాలు చెప్పండి, స్వాతంత్ర వచనాలు చెప్పండి. పరీక్ష ఫెయిల్ అయితే ఏం కాదు, మళ్ళీ రాద్దామని చెప్పండి, మళ్ళీ చదవమని చెప్పండి, చదివించండి. ఈ ఒక్క ఆత్మహత్య కూడా మన తెలంగాణలో జరగకుండా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ.